ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మెదక్లో ఉన్నటువంటి యొక్క పెద్ద ఫోర్ట్ ఇది. యాక్చువల్గా మెయింటెనెన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు. ఇంత పాత జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్ట్ అనేటువంటిది అక్కడ తిన్నామంటే కూడా ఏం ఐటమ్స్ లేవు, ఏం లేవు. తర్వాత ఇంకోటి హరిత హోటల్ ఉంది, దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తున్నారో అసలు మనకు పట్టింపు ఎక్కువ విషయం ఉంది. వచ్చిపోయే దారి కూడా బాగాలేదు, రోడ్డు కూడా కంప్లీట్ భయంకరంగా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖను పట్టించుకోవాలి. పర్యాటక శాఖ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇటువంటి వాటిని మినిమం మెయింటెనెన్స్ ఒక 2 లక్షలు పెడితే చక్కగా రోడ్డు తయారైపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ మంచి సీనరీస్ అవి పెట్టవచ్చు. ఏం పెట్టకుండా పూర్తి వదిలిపెట్టేసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏర్పాటు చేస్తున్నారు, మరి అధికారులు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మిస్ ద ట్రావెలర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మెదక్లో ఉన్నటువంటి ఫోర్ట్. మెదక్ పట్టణానికి మధ్యలో సెంటర్లో ఉంది ఇది. మీరు చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఈ ప్లేస్కి రావాలంటే దాదాపు ఒక 10 అంతస్తుల అంత రోడ్డు, అంటే తిరుపతి ఘాట్ రాదిగా ఉంటుంది. ఆ రోడ్ పైన రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదంతా కూడా హరిత హోటల్ వాళ్ళది చిన్నటువంటి ఒక అవుట్లెట్ లాంటివి పెట్టారు ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే మేము పోయినప్పుడు మరి వీకెండ్ కాదు కాబట్టి మరి లేదా పబ్లిక్ మాత్రం ఎవరు లేరు. వాళ్ళ వచ్చిన ఐస్ క్రీమ్స్, అదేవిధంగా ఎప్పుడూ పాతయి బ్రెడ్ క్రంచెస్ అవి అమ్ముతున్నారు. చూస్తున్నారా మీరు, మంచి లొకేషన్. ఇక్కడ నుండి మాత్రం చూడడానికి సిటీ మొత్తం, మెదక్ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది. పైకి వెళ్తున్నటువంటి ప్రదేశాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. ఘాట్ అంతా కూడా మొత్తం కూడా నిర్మించబడింది. పబ్లిక్ మాత్రం ఎవరు లేరు, కంప్లీట్గా ఎంటీ కనిపించింది. మీరు చూసిన చాలా పై వరకు, అంటే దాదాపు ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రదేశం నుంచి దాదాపు ఒక 5-6 అంతస్తుల ఎత్తు, అంటే దాదాపు ఒక 100 ఫీట్ల ఎత్తు వరకు కూడా ఇంకా పైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా పైనుంచి మెట్లెక్కి పోవాలి. బ్యాక్ సైడ్ అంతా కూడా పురాతనమైనటువంటి ఒక నిర్మాణాలు, కాకతీయుల కాలం నాటి నిర్మాణాలు కొన్ని అయితే, తర్వాత కుతుబ్ షాహీలు వాళ్ళు కట్టిన నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ కూడా మనకు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కనిపించింది. కానీ వాస్తవం చెప్పాలంటే మాత్రం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనా, లేకుంటే ఇంట్రెస్ట్ లేకనా అనేటువంటిది మాత్రం తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ లోపల 1-2 అరకొర పర్యాటక ప్రదేశాలు తప్ప మిగతా అన్నీ కూడా మెయింటెనెన్స్ మాత్రం జీరో. ఏదో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి రావడము, ఇక్కడ చూసిపోవడం తప్ప వచ్చిన వాళ్ళ సౌకర్యాలు లేవు, ప్రభుత్వం దగ్గర ఇంట్రెస్ట్ లేదు. ఇది మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క పర్యాటక ప్రదేశాల యొక్క పరిస్థితి, దుస్థితి అని చెప్పవచ్చు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారము, ఈ విధమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి రావడం అంటే చాలా బాధాకరం. పురాతన కాలంలో కట్టినటువంటి నిర్మాణాలని కనీసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా ప్రభుత్వానికి అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇది చూస్తున్నంతసేపు ఒక రకంగా ఆశ్చర్యము, మరొక రకంగా ఒక బాధ కూడా అనిపించింది. ఆ హరిత హోటల్ వాళ్ళే ఇక్కడ చూడ్డం వేసి కొంతసేపు, ఆ మిగతా మాత్రం అంత జీరో. కానీ చూడండి, ఇక్కడ చూస్తే మాత్రం మీకు మెదక్ సిటీ మొత్తం కూడా
ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు మెదక్ వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఈ ఫోటో దర్శించండి. మంచి లొకేషన్స్, అదేవిధంగా సీనరీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మెదక్ టౌన్ మధ్యలోనే ఉంది ఇది. చుట్టూ ఎటువైపు చూసినా కూడా మీకు సిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మెదక్లో రోడ్ యొక్క పెద్ద ఫోర్ట్ ఇది. యాక్చువల్గా మెయింటెనెన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం మెయింటెనెన్స్ లేదు. ఇంత పాత జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్ట్ అనేటువంటిది అక్కడ తిన్నామంటే కూడా ఏం ఐటమ్స్ లేవు, ఏం లేవు. తర్వాత ఇంకోటి హరిత హోటల్ ఉంది, దాన్ని మెయింటైన్ ఎవరు చేస్తున్నారో అసలు మనకు పట్టింపు ఎక్కువ విషయం ఉంది. వచ్చిపోయే దారి కూడా బాగాలేదు, రోడ్డు కూడా కంప్లీట్ భయంకరంగా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖను పట్టించుకోవాలి. పర్యాటక శాఖ వాళ్ళు ఏవైతే ఉన్నారో ఇటువంటి వాటిని మినిమం మెయింటెనెన్స్ ఒక 2 లక్షలు పెడితే చక్కగా రోడ్డు తయారైపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ అవి మంచి సీనరీస్ అవి పెట్టవచ్చు. ఏం పెట్టకుండా పూర్తి వదిలిపెట్టేసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏం పని చేస్తున్నారో, మరి అధికారులు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. థ్యాంక్ యూ. Ice cream.